ఒక చాక్లెట్ కోసం మొదలైన గొడవ చివరికి వాళ్ళ అమ్మను హాస్పిటల్ బెడ్ మీద పడుకునేలా చేసింది. కానీ ఆ రోజు తర్వాత ఆ అక్క తమ్ముడు జీవితాంతం మారిపోయారు. ఒక చిన్న పట్టణంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండేది. ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు. అక్క పేరు సహస్ర, తమ్ముడి పేరు సాత్విక్. ఇద్దరూ చాలా తెలివైన మంచి పిల్లలే. కానీ ఒక సమస్య, వాళ్ళు రోజు మొత్తం కొట్టుకోవడమే పని. ఉదయం లేవగానే గొడవ. బ్రష్ ఎవరు ముందు చేసుకోవాలి అన్నది గొడవే. అది నా బ్రష్ అంటే నా బ్రష్ కాదు, నా దగ్గరే పెట్టావు అని గొడవ. అమ్మ కిచెన్లో నుంచే అరుస్తుంది, అయ్యో బాబోయ్, ఉదయం నుంచే మొదలు పెట్టారు వీళ్ళు. కానీ వాళ్ళు ఆగరు కదా. చాక్లెట్ కోసం గొడవ, బిస్కెట్ కోసము గొడవే, టీవీ రిమోట్ కోసము గొడవ, పెన్ పెన్సిల్ స్కూల్ బ్యాగ్ కోసం కూడా గొడవే. ప్రతి చిన్నదానికి గొడవ, ఆర్గ్యుమెంట్స్. సహస్ర అంటోంది, అమ్మా, సాత్విక్ నా పెన్సిల్ తీసుకున్నాడు. సాత్విక్ కూడా తగ్గడు, అది నేనే కొన్నాను. అమ్మకు కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని చంపేసుకొని మళ్ళీ ప్రేమగా ఇలా చెప్తుంది, నాన్న, మీరు అక్క తమ్ముళ్ళు ఇలా కొట్టుకుంటే ఎలా? కానీ వాళ్ళు విన్నట్టే వింటారు. 2 నిమిషాలకే మళ్ళీ మొదలు పెడతారు గొడవని. రోజులు గడుస్తూ ఉంటాయి. పిల్లలు పెద్దవుతూ ఉన్నారు. కానీ వాళ్ళ గొడవలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు రాత్రి వాళ్ళ అమ్మ కిచెన్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది పాపం. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు, ఏమైంది? అమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అంటుంది, ఇప్పుడే ఇలా ఉన్నారు, పెద్దయ్యాక ఇంకా ఎలా ఉంటారో అని భయంగా ఉందండి. అక్క తమ్ముళ్ళు అంటే ఒకరికొకరు తోడుగా ఉండాలి. కానీ వీళ్ళేమో శత్రువుల్లా మాట్లాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారు, ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటున్నారండి. అసలు కొంచెం కూడా అడ్జస్ట్మెంట్ మెంటాలిటీనే లేదు అని బాధపడుతుంది. ఆ మాటలు చెప్తూ ఆమె గుండెల్లో బాధ పెరుగుతూనే ఉంటుంది. ఒక ఆదివారం ఉదయం అమ్మ ఎంతో ప్రేమగా పూరీలు చేస్తుంది. కానీ డైనింగ్ టేబుల్ దగ్గర మళ్ళీ గొడవ మొదలవుతుంది. నాకు పెద్ద పూరి వచ్చింది, అమ్మా, వాడికి ఎక్కువ కర్రీ పెట్టావు. చిన్న గొడవ కాస్త పెద్దదైపోతుంది. అరుపులు, తిట్లు, కేకలు, ఏడుపులు, అలకలు. సహస్ర కోపంతో ప్లేట్ నెట్టేస్తుంది. సాత్విక్ కూడా గట్టిగా అరిచేస్తాడు. అమ్మ ఒక్కసారిగా ఇద్దరిని గట్టిగా అరుస్తుంది, ఆపండి. ఇద్దరు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు, మీరు ఇలానే కొట్టుకుంటే నా గుండె పగిలిపోతుంది, ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటుంది. ఆమె మాట పూర్తవ్వక ముందే తల తిరిగి కింద పడిపోతుంది. అమ్మా అని ఇద్దరు భయంతో అరుస్తారు, ఏడుస్తారు. అలానే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. డాక్టర్ బయటకు వచ్చి ఇలా చెప్తాడు, అతిగా టెన్షన్ తీసుకున్నారు, స్ట్రెస్ చాలా పెరిగింది. సహస్ర, సాత్విక్ ఇద్దరు మౌనంగా కూర్చుంటారు. మొదటిసారి వాళ్లకు తమ తప్పు అర్థమవుతుంది. సహస్ర మెల్లగా ఏడుస్తూ అంటుంది, మన వల్లేరా అమ్మ ఇలా అయ్యింది. సాత్విక్ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు. నేనిక గొడవ పడనక్క. ఆ మాట విన్న సహస్ర తమ్ముడు చెయ్యి పట్టుకుంటుంది. కొద్దిసేపటికి వాళ్ళను అమ్మ దగ్గరకు తీసుకువెళ్తారు. అమ్మ బలహీనంగా పడుకొని ఉంటుంది పాపం. ఇద్దరు దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు. సారీ అమ్మా, మేము ఇంకెప్పుడు కొట్టుకోము, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోము. అమ్మ మెల్లగా నవ్వుతుంది, నాకు మీ మీద కోపం లేదు నాన్న, మీరిద్దరూ ప్రేమగా ఆపేక్షగా ఉంటే అదే నాకు పెద్ద గిఫ్ట్. ఆ మాటలు విన్నాక ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఆ రోజు తర్వాత ఇంట్లో చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి.
ఒకరికి ఒకరు సహాయం చేయడం మొదలు పెడతారు. కొన్ని నెలల తర్వాత అదే ఇల్లు ఈసారి గొడవలు కాదు, నవ్వులు వినిపిస్తున్నాయి. సహస్ర హోంవర్క్ చేస్తుంటే సాత్విక్ నీళ్లు తీసుకొచ్చి ఇస్తాడు. అమ్మ దూరం నుంచి చూస్తూ చిరునవ్వు నవ్వుతుంది. ఎందుకంటే ఆమె పిల్లలు చివరికి చాలా బుద్ధిమంతుల్లాగా మారిపోయారు అని. ఇంట్లో ప్రతిరోజు జరిగే చిన్న చిన్న గొడవలు కొన్నిసార్లు అమ్మా నాన్నల గుండెల్లో పెద్ద పెద్ద గాయాలు చేస్తాయి, మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అక్క తమ్ముళ్ళు అంటే కొట్టుకోవడం కాదు, జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండటం. పిల్లలు విన్నారు కదా, చూశారు కదా ఎలా అయిందో అక్కడ అమ్మ పరిస్థితి. అలా కాకుండా ఒకరికొకరు అడ్జస్ట్మెంట్తో ముందుకు వెళ్ళాలి, అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళాలి. అక్క తమ్ముళ్ళు ఎప్పుడు అన్యోన్యంగా ఒక మంచి బాండింగ్తో ఉండాలి. అప్పుడే అమ్మా నాన్నకు కూడా సంతోషం, ప్రశాంతంగా ఉంటారు. మీరు కూడా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీని నేర్చుకోవాలి. ప్రతి చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ చెయ్యకూడదు, గొడవలు పెట్టుకోకూడదు, డిస్కస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి మోరల్ స్టోరీస్ కోసం మా లిటిల్ చెఫ్ కార్టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.